హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ట్యూరింగ్ మిషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చెప్తాను. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్ ఫర్ ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో ఏ పవర్ ఎన్కి బి పవర్ ఎన్కి ట్యూరింగ్ మిషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాము. సో మనకి ఇక్కడ ఇచ్చిన స్ట్రింగ్ ఏంటంటే ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్. సో ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్కి మనము ఇప్పుడు ట్యూరింగ్ మిషన్ అయితే కన్స్ట్రక్ట్ చేద్దాము. సో లెట్ అస్ సే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుందాం. ఎన్ వాల్యూ ఇప్పుడు 3 అనుకుందాము. సో ఎప్పుడైతే ఎన్ 3 అనుకుంటున్నామో అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఏస్ 3 వస్తాయి, నెంబర్ ఆఫ్ బీస్ 3 వస్తాయి. ఓకే. సో ఇది వచ్చేసి మన రిక్వైర్డ్ స్ట్రింగ్ అన్నమాట. సో మీరు ఎన్ని వాల్యూ ఏదైనా అనుకోండి, లెట్ అస్ సే 3 అని అనుకుంటున్నా. ఇప్పుడు ఇది వచ్చేసి మన రిక్వైర్డ్ స్ట్రింగ్. ఇప్పుడు మనము ఈ స్ట్రింగ్ అయితే ట్యూరింగ్ మిషన్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే. సో 3 నెంబర్ ఆఫ్ ఏస్, 3 నెంబర్ ఆఫ్ బీస్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 3 నెంబర్ ఆఫ్ ఏస్, 3 నెంబర్ ఆఫ్ బీస్ ఉన్నాయి కదా. 1 2 3 1 2 3. సో 3 నెంబర్ ఆఫ్ ఏస్, 3 నెంబర్ ఆఫ్ బీస్కి ఒకటి గుర్తుపెట్టుకోండి. సో స్టార్టింగ్లో ఒక డెల్టా వస్తుంది, ఎండింగ్లో ఒక డెల్టా వస్తుంది. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్, ఇది వచ్చేసి ఎండింగ్ పాయింట్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనము ట్యూరింగ్ మిషన్ అయితే డ్రా చేయాలి. సో ఎప్పుడైతే మనం ట్యూరింగ్ మిషన్ డ్రా చేస్తున్నామో దీన్ని ఈ స్ట్రింగ్ని బేస్గా తీసుకుంటున్నాము. సో నెంబర్ ఆఫ్ ఏస్ 3, నెంబర్ ఆఫ్ బీస్ 3 అనమాట. సో దీన్ని అయితే ఇలా తీసుకుంటున్నా. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారండి, నెంబర్ ఆఫ్ ఏస్ 3 కదా. సో నెంబర్ ఆఫ్ ఏస్ 3 అయినప్పుడు ఒక బాక్స్లో అయితే తీసుకుంటున్నా. సో లెట్ us సే నెంబర్ ఆఫ్ ఏస్ ఆర్ 3, 1 2 3. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బీస్ కూడా 3 ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ ఏస్ 3, నెంబర్ ఆఫ్ బీస్ కూడా 3, 1 2 3. ఓకే. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఏస్ 3, నెంబర్ ఆఫ్ బీస్ 3 కదా. సో స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి డెల్టా, ఎండింగ్ పాయింట్ కూడా డెల్టా. ఓకే. సో ఇప్పుడు మనం ట్యూరింగ్ మిషన్ డ్రా చేయాలి. యాక్చువల్గా దీంట్లో బేసిక్ ఐడియా ఏంటంటే జనరల్గా, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ స్మాల్ ఏ ఉంది కదా, ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇది. ఈ ఫస్ట్ అయితే మనము స్మాల్ ఏని విజిట్ కావాలి. సో స్మాల్ ఏని విజిట్ అయిన తర్వాత సో మనము ఈ స్మాల్ ఏని క్యాపిటల్ ఏ లెక్క మార్చాలన్నమాట. ఓకే. కొన్ని టెక్స్ట్ బుక్స్లో మీకు ఈ స్మాల్ ఏ ప్లేస్లో క్యాపిటల్ ఎక్స్ కూడా ఉంటుంది. సో కాబట్టి మీరు అక్కడ ఏమైనా రావచ్చు, కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. సో ఇలా స్మాల్ ఏని క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేసిన తర్వాత ఒక్కసారి గో రైట్. సో రైట్ సైడ్ వెళ్తున్నప్పుడు మనకు ఫస్ట్ స్మాల్ ఏ వస్తుందండి, దీన్ని ఇగ్నోర్ చేయండి. సో ఎప్పుడైతే స్మాల్ బి వస్తుందో అంతవరకు మనం జర్నీ చేస్తూనే ఉండాలి. చేసిన తర్వాత ఈ స్మాల్ బి అనేది క్యాపిటల్ బి లెక్క రిప్రజెంట్ అవుతుంది. ఓకే. సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటి మళ్ళీ, సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు మనకు దీంట్లో నెంబర్ ఆఫ్ ఏస్ ఎన్ని వచ్చినా కూడా ఇగ్నోర్ చేయండి. ఎప్పుడైతే క్యాపిటల్ ఏ వస్తుందో అక్కడ ఆగిన తర్వాత మళ్ళీ రైట్ వెళ్ళాలి. సో రైట్ వెళ్ళినప్పుడు ఏంటి, మళ్ళీ స్మాల్ ఏని మళ్ళీ క్యాపిటల్ ఏ తోటైతే రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ రైట్ వెళ్ళండి, స్మాల్ బీని క్యాపిటల్ బీతో రిప్రజెంట్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ రండి, స్మాల్ ఏని క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేయండి. మళ్ళీ రైట్ వెళ్ళి స్మాల్ బీని క్యాపిటల్ బి తోటి రిప్రజెంట్ చేయండి. ఇది మెయిన్ బేసిక్ ప్రొసీజర్. ఓకే. సో మీకు ఇంకా అర్థం కావడానికి ట్యూరింగ్ మిషన్ మెయిన్ డయాగ్రామ్ అయితే డ్రా చేస్తాను, ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే. సో ఒకసారి చూద్దాం ఇప్పుడు మెయిన్ ట్యూరింగ్ మిషన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలనేది. సో ఇంతకుముందు మనము బేసిక్ ప్రొసీజర్ అయితే చూడడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ బేసిక్ స్టార్టింగ్లో ఏం చేద్దామంటే ఒక క్యూ0 అనే ఒక స్టేట్ తీసుకుంటున్నా. సో క్యూ0 అంటే మనకి ఇక్కడ ఇనిషియల్ స్టేట్ అనమాట. ఇనిషియల్ స్టేట్ ఎప్పుడు కూడా జస్ట్ ఇలా యారో మార్క్ పెట్టుకోండి. ఓకే. సో మనము దీంట్లో మేజర్గా ఏం చేయాలి, వెరీ 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 ఇంపార్టెంట్. సో ట్యూరింగ్ మిషన్ డ్రా చేసేటప్పుడు ప్రతి దాంట్లో కూడా 3 వాల్యూస్ ఉంటాయండి. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు ఇంతకుముందు, స్మాల్ ఏని ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ విజిట్ చేస్తున్నాం కదా. సో దీన్ని స్మాల్ ఏని క్యాపిటల్ ఏ తోటి రిప్రజెంట్ చేయాలన్నమాట. ఓకే.
సో ఫస్ట్ మనము బేసిక్గా స్టార్టింగ్ స్టేట్ రాస్తాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. 3 ఉంటాయి దీనిలో. ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్టింగ్ స్టేట్. ఓకే. సో స్మాల్ ఏ ఉంది కాబట్టి స్మాల్ ఏ రాశాను. నెక్స్ట్ స్మాల్ ఏని నేను క్యాపిటల్ ఏ తోటి రిప్రజెంట్ చేస్తున్నా. సో కాబట్టి ఈ ఎలిమెంట్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం అన్నది రాయండి. క్యాపిటల్ ఏ. ఓకే. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళాలి. అంటిల్ వి ఫౌండ్ ద బి. ఎప్పుడైతే స్మాల్ బిని ఫౌండ్ చేస్తామో అక్కడ వరకు వెళ్ళిపోతూనే ఉండాలి. సో ఎప్పుడైతే వెళ్ళిపోతున్నామో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాయాల్సింది ఇక్కడ డైరెక్షన్. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తున్నామా లెఫ్ట్ సైడా? సో రైట్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఆర్ అని రాస్తే సరిపోతుంది. సో సింపుల్గా చెప్పాలంటే స్మాల్ ఏ, క్యాపిటల్ ఆర్. స్మాల్ ఏ అంటేనేమో స్టార్టింగ్ వాల్యూ. ఈ స్మాల్ ఏని నువ్వు దేంతో చేంజ్ చేస్తున్నావు? క్యాపిటల్ ఏ తోటి. రైట్ సైడ్ వెళ్ళండి. ఓకే. సో ఇప్పుడు మనము ఈ క్యూ నాట్ అయిపోయింది. Q1కి అయితే వెళ్దాము. సో Q1కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏంటి మనము దీంట్లో ఎప్పుడైతే స్మాల్ ఏని క్యాపిటల్ ఏ రిప్రజెంట్ చేశానో యాక్చువల్గా ఏంటి స్మాల్ బిని క్యాపిటల్ బి తోటి రిప్రజెంట్ చేయాలి. ఓకే. సో కానీ ఒకసారి ఇక్కడ చూస్తే మనకి బేసిక్గా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఏ, సో ఎప్పుడైతే ఈ క్యాపిటల్ ఏ అయిపోయిందో మనం స్మాల్ బిని క్యాపిటల్ బితో రిప్రజెంట్ చేయాలి. కాకపోతే మనకి ఈ వెళ్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఏస్ వచ్చాయి. సో నెంబర్ ఆఫ్ ఏస్ని మనం ఏం చేంజ్ చేయలేదు. సో కాబట్టి మళ్ళీ ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా అదే మోడల్లో 3 వాల్యూస్ అయితే తీసుకోవాలి. సో స్మాల్ ఏ ఉందనుకోండి, ఆ స్మాల్ ఏని అలాగే ఉంచండి, రైట్ సైడ్ వెళ్ళండి. ఓకే. సో స్మాల్ ఏని అలాగే ఉంచండి, రైట్ సైడ్ వెళ్ళండి. నెక్స్ట్ ఇలా రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ 3 వాల్యూస్ వస్తాయి. సో ఫస్ట్ వాల్యూ ఏంటి? స్మాల్ బి. స్మాల్ బి వచ్చినప్పుడు ఈ స్మాల్ బిని క్యాపిటల్ బితో రిప్రజెంట్ చేయండి. ఓకే. సో నేను ఇంతకుముందు ఏం చెప్పాను మీకు? ఈ స్మాల్ బిని క్యాపిటల్ బితో రిప్రజెంట్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ రావాలి. అందుకనే నేను ఇక్కడ ఎల్ రాయడం జరిగింది. ఇంతే. ఓకే. సో నెక్స్ట్ ఈ Q1 అనేది అయిపోయింది కదా, జస్ట్ దీన్ని Q2 తోటి రిప్రజెంట్ చేయడం జరిగిందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ Q2 తోటి రిప్రజెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి మళ్ళీ ఈ స్మాల్ బిని క్యాపిటల్ బి తోటి రిప్రజెంట్ చేసాము. వీడి వరకు అయిపోయింది. లెఫ్ట్ వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు ఏంటి మళ్ళీ నెంబర్ ఆఫ్ ఏస్ రావచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ అయితే రావచ్చు అన్నమాట. అంటిల్ క్యాపిటల్ ఏ వచ్చేంత వరకు మనం వెళ్తూనే ఉండాలి. సో కాబట్టి బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ రావచ్చు కదా, ఆ నెంబర్ ఆఫ్ ఏస్ ఎక్కువ. సో 1 కాదు 2 అంతకంటే ఎక్కువ కాబట్టి లూప్ రాస్తున్నా అంతే. అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఓకే. ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ రావచ్చు. ఆ నెంబర్ ఆఫ్ ఏస్ని అలాగే ఉంచండి, ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. ఓకే. సో నెంబర్ ఆఫ్ ఏస్ రావచ్చు, లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. ఎక్కడ వరకు వెళ్ళాలి మరి? అంటిల్ వి ఫైండ్ ద క్యాపిటల్ ఏ. ఓకే. సో ఇప్పుడు ఏంటి ఒకవేళ క్యాపిటల్ ఏ వచ్చినప్పుడు కూడా అలాగే ఉంచాలి. సో క్యాపిటల్ ఏ వచ్చినప్పుడు అలాగే ఉంచాలి, మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాలి. సో కాబట్టి Q2 ప్లేస్లో కనుక ఒకవేళ క్యాపిటల్ ఏ వస్తే Q2 ప్లేస్లో ఒకవేళ కనుక క్యాపిటల్ ఏ వస్తే ఆ క్యాపిటల్ ఏని అలాగే ఉంచండి. ఎస్, ఈ క్యాపిటల్ ఏని అలాగే ఉంచండి. గో రైట్. సో రైట్ సైడ్ వెళ్ళండి. కాబట్టి నేను ఇక్కడ ఆర్ రాస్తున్నానండి. అంతే. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాం కదా. సో ఇప్పుడు ఇక్కడ మనము క్యాపిటల్ ఏని అలాగే ఉంచి మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళండి. సో స్మాల్ ఏని క్యాపిటల్తో రిప్రజెంట్ చేయాలి ఆర్. సో స్మాల్ ఏని క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేయాలి ఆర్. ఆర్ అంటే రైట్ సైడ్. సో రైట్ సైడ్ వెళ్ళినప్పుడు నెంబర్ ఆఫ్ ఏస్ రావచ్చు, ఇది నెంబర్ ఆఫ్ ఏస్ రావచ్చు, అది అలాగే ఉంచండి, రైట్ సైడ్ వెళ్ళండి. నెక్స్ట్ స్మాల్ బిని క్యాపిటల్ బి తోటి రిప్రజెంట్ చేయండి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మనము స్మాల్ బితో క్యాపిటల్ బి తోటి రిప్రజెంట్ చేసాం, అయిపోయింది. ఇక్కడ ఏంటి మళ్ళీ వెళ్ళినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బీస్ 7 రావచ్చు. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ రావచ్చు కాబట్టి ఆ బీస్ అలాగే ఉంచి ఇంకా రైట్ సైడ్ వెళ్ళండి. రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటి స్మాల్ బిని క్యాపిటల్ బి తోటి రిప్రజెంట్ చేయండి. స్మాల్ బిని క్యాపిటల్ బి తోటి రిప్రజెంట్ చేయండి. ఇంతే. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మళ్ళీ నెంబర్ ఆఫ్ బీస్ని క్యాపిటల్ బితో రిప్రజెంట్ చేసిన తర్వాత
ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాకెళ్ళాలి. సో, బ్యాకెళ్ళాలి ఇక్కడ. ఇక్కడున్నాం. ఇప్పటి నుంచి మళ్ళీ బ్యాకెళ్ళాలి. ఎక్కడి వరకెళ్ళాలి మరి? క్యాపిటల్ ఏ వరకు వెళ్ళాలి. క్యాపిటల్ ఏ వచ్చినప్పుడు మళ్ళా రైట్ సైడ్ రావాలి. సో, ఇట్లా వెళ్ళినప్పుడు నంబర్ ఆఫ్ బీస్ రావచ్చు. ఆ బీస్ అనేటియి అలాగే ఉంచాలి. సో, కాబట్టి నేనిక్కడ ఈ బీస్‌ని ఉంచుతున్నా. సో, బి అనేది అలాగే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. ఓకే. సో, నంబర్ ఆఫ్ బీస్ ఉన్నాయి. అలాగే వెళ్ళండి. నెక్స్ట్ ఎప్పుడైతే క్యాపిటల్ ఏ వస్తుందో ఈ క్యాపిటల్ ఏ. సో, క్యాపిటల్ ఏ వచ్చినప్పుడు మనకేం జేయాలి? సో, క్యాపిటల్ ఏ వచ్చినప్పుడు ఆ వాల్యూ అనేది అలాగే ఉంచడం జరుగుతుంది. ఓకే. సో, ఎప్పుడైతే క్యాపిటల్ ఏ వస్తుందో ఇప్పుడేంటి మరి? ఇగో క్యాపిటల్ ఏ వచ్చినప్పుడు అలాగే ఉంచి రైట్ సైడ్ వెళ్ళండి. నెక్స్ట్ స్మాల్ ఏని క్యాపిటల్‌తోని రిప్రజెంట్ చేసి రైట్ సైడ్ వెళ్ళాలి. స్మాల్ ఏని క్యాపిటల్ ఏతోని రిప్రజెంట్ చేసి రైట్ సైడ్ వెళ్ళాలి. సో, నంబర్ ఆఫ్ బీస్ వచ్చినప్పుడు మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళండి. బిని క్యాపిటల్ బితోని రిప్రజెంట్ చేయండి. ఓకే. సో, నెక్స్ట్ దీని తర్వాత ఏంటి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. సో, మళ్ళీ ఏంటి ఇక్కడ బీస్ క్యాపిటల్ బీస్ ఎల్. సో, నంబర్ ఆఫ్ బీస్ వచ్చినప్పుడు మళ్ళీ ఆహ్, బ్యాక్ సైడ్ వెళ్ళండి. అంటిల్ యూ ఫైండ్ ద క్యాపిటల్ ఏ మళ్ళీ రైట్ సైడ్ రండి. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఆహ్, ఫైనల్‌గా ఒకసారి ఇక్కడ ఉన్నాం మనం లెట్ అస్ సే ఇక్కడ. సో, ఇదంతా అయిపోయింది గదా! ఇప్పుడు మళ్ళీ ఇక్కడికొచ్చాము. సో, ఇదంతా అయిపోయింది. యాక్చువల్‌గా నంబర్ ఆఫ్ ఏస్, నంబర్ ఆఫ్ బీస్ కంప్లీట్‌గా అయిపోయింది. అయిపోయిన తర్వాత యాక్చువల్‌గా మొత్తం అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఆహ్, ఇప్పుడేం జేయాలంటే నెక్స్ట్ ఇక్కడ సో, ఆల్‌మోస్ట్ ఆల్ వాల్యూస్ అనేటివి చేంజ్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆహ్, ఒకవేళ గనక మనము ఇక్కడ చూస్తే ఒకసారి సో, క్యాపిటల్ ఓకే. సో, క్యాపిటల్ ఏ, ఏ, ఆర్ అంటుండు గదా! సో, ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. సో, అన్నీ అయిపోయినాయి. యాక్చువల్‌గా ఏ, ఏ, ఆర్ అంటుండు. అంటే ఇక్కడున్నాము. నంబర్ ఆఫ్ ఏసినప్పుడు రైట్ సైడ్ వెళ్ళండి. సో, మళ్ళీ ఇక్కడ ఏమొస్తున్నాయి మనకి? నంబర్ ఆఫ్ బీస్ వస్తున్నాయి గదా! సో, లెట్ అస్ రైట్ ఒకవేళ గనక మన దగ్గర బి ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ సో, ఫస్ట్ బిని మనం ఇక్కడ రాద్దాము. ఓకే. సో, అదేంటంటే ఒకవేళ గనక ఇక్కడ సో, ఇంతకుముందు మనకు నంబర్ ఆఫ్ ఏస్ అయిపోయినాయి. ఇప్పుడేంటి ఇగో ఇక్కడ. ఇక్కడ ఉన్నాము. అయిపోయింది. రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ బి రావచ్చు గదా! బి వచ్చినప్పుడు, బి వచ్చినప్పుడు బి అలాగే ఉంచాలి. రైట్ సైడ్ వెళ్ళాలి. ఇంతే. సో, రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత లెట్ అస్ సే క్యూ0, క్యూ1, క్యూ2 అయిపోయింది గదా! క్యూ3 తీసుకుంటున్నా ఇప్పుడు. రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత మనకింకా నంబర్ ఆఫ్ బీస్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో, అందుకనే ఈ నంబర్ ఆఫ్ బీస్‌ని ఇలాగే ఉంచుతున్నా. క్యాపిటల్ బిని క్యాపిటల్ బితోని అలాగే ఉంచి రైట్ సైడ్ ఎళ్ళండి ఇంకా. అంతే. ఓకే. సో, రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ ఎండింగ్‌కొచ్చాము ఈ ప్రాబ్లమ్‌లో. సో, ఇక్కడేంటంటే లాస్ట్‌కి సో, క్యూ0, క్యూ1, క్యూ2, క్యూ3 ఉంది గదా! సో, ఫైనల్‌గా ఇక్కడ మనకేం జేస్తుందంటే ఇక్కడ ఈ ట్యూరింగ్ మెషిన్ అనేది సో, క్యాపిటల్ బి నంబర్ ఆఫ్ బీస్ వచ్చినాయి గదా! నంబర్ ఆఫ్ బీస్ అయిపోయిన తర్వాత సో, ఫైనల్‌గా మనం డెల్టా దగ్గరకొచ్చినాం గదా! సో, ఇక్కడ డెల్టా దగ్గరకొచ్చినప్పుడు డెల్టా, డెల్టా. సో, డెల్టా వచ్చినప్పుడు డెల్టా అలాగే ఉంచి మీరు లెఫ్ట్ అయినా వెళ్ళొచ్చు, రైట్ అయినా వెళ్ళొచ్చు. నో ప్రాబ్లమ్. లెట్ అస్ సే లెఫ్ట్. ఓకే. సో, ఫైనల్‌గా ఏమవుతుంది? ట్యూరింగ్ మెషిన్ అనేది హాల్ట్ అవుతుందండి. ఆగిపోతుంది. సో, ఈ విధంగా మనము ట్యూరింగ్ మెషిన్ అయితే కన్‌స్ట్రక్ట్ చేయవచ్చు. ఇది చాలా చాలా సింపుల్ ప్రాబ్లమ్. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.